ఇలా క్వాలిటీలో ఎక్కడ తగ్గలేదు, క్వాంటిటీలో కూడా రాజీ పడలేదన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగుందండి. పీసులు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే గ్రేవీ అనమాట. గ్రేవీ ఇది చికెన్ కీమా మాట. భోజన ప్రియులందరికీ కూడా స్వాగతం అండి. మనమైతే ఈరోజు ఒక బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. వాళ్ళ మేకింగ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఫ్రై పీస్ ఎలాగా మేక్ చేస్తున్నారు అనేది చూద్దాము. అలాగే వాళ్ళు చేసే బిర్యానీ కూడా మేకింగ్ అయితే ఫుల్గా చూద్దాము. ఇది ఒక ఫేమస్ అయిన బిర్యానీ సెంటర్ అనమాట. మన ప్రప్రథమంగా కోనసీమలోనే ఒక పేరు తెచ్చుకున్న నెంబర్ 1 బిర్యానీ సెంటర్. ఆ బిర్యానీ సెంటర్ ఎక్కడ ఉంది, ఏమిటి అనే వివరాలన్నీ కూడా మనం ఆ ఓనర్ గారు, అంటే ఆ చెఫ్ కానివ్వండి, ఆ ఓనర్ గారు ఆయన నోటితోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అండి. ప్రస్తుతానికి అయితే మనం వాళ్ళ కిచెన్లో అయితే ఉన్నమాట. ఫ్రై చేస్తున్నారు, బ్రాయిలర్ ఫ్రై చేస్తున్నారు. అంటే మేకింగ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో మీకు చూస్తున్నాను అనమాట అండి. అలాగే ఈ ఫ్రై చూసిన తర్వాత మనం బిర్యానీ మేకింగ్ కూడా ఎలా చేస్తున్నారు అది చూద్దామండి. ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట అండి. చూస్తే నూరిపోతుంది. ఒకసారి అయితే వాళ్ళు చేసే మసాలాలు పక్కన చూద్దాం అనమాట అండి. ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న మసాలాలు అనమాట. అంటే మార్కెట్ నుంచి తెచ్చి దంచుకుంటారు అనమాట ఇవి మసాలా సరుకులన్నీ కూడా. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. బ్రాయిలర్ ఫ్రై అనమాట. లాస్ట్గా ఆయన కొత్తిమీర అయితే జిమ్మేసి దింపేస్తున్నాడు. తర్వాత మనం అది కూడా మేకింగ్ చూద్దామండి. బిర్యానీ మేకింగ్ కూడా ఒకసారి చూసి ఈ ఓనర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బిర్యానీ మేకింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట అండి. ముందుగా మన వాళ్ళు కళాయి అయితే పెట్టేసి ఫస్ట్ మసాలా ఫ్రై చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా చేసిన మసాలాలు అనమాట అండి. చాలా అయితే చాలా బాగుంటుంది రొయ్యల బిర్యానీ. ఈ బిర్యానీ గురించి వాళ్ళు చెప్పే ముందే నేను ఒక మాట చెప్పబోతున్నాను. ఇది దేవి రెస్టారెంట్ అనమాట. గోడపిల్ల అయితే పెట్టారు. ఇది వచ్చి కోనవరం బిర్యానీ అని ఫేమస్ అయిన ఒక నేమ్ అనమాట అండి. కోనవరం నుంచి అయితే ఒక బ్రాంచ్గా గోడపిల్ల పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్ స్వాగతం అండి.
ఈ రోజు అయితే మనం కోనవరం బిర్యానీ బ్రాంచ్ గా గోడపల్లి అయితే ఓపెన్ అయింది. దీనికి జేవి రెస్టారెంట్ అనమాట. దీని నేమ్ వచ్చి అది దానికి స్పెషల్ కుక్ అయితే ఈయన అనమాట. మీ పేరండి? నాగబాబు గారు. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి దీంట్లో? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి బిర్యానీ ఫీల్డ్ లో అనుభవం ఉందండి. ఈ రెస్టారెంట్ పెట్టి ఎంత కాలం అయిందండి? కరెక్ట్గా 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఎలా ఉందండి సార్? బాగుంది చాలా. అంటే మాకు చెప్పడం ఏంటంటే కోనవరం బిర్యానీ ఇక్కడ పెట్టారు, చాలా క్వాలిటీగా ఉందని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూడడం జరిగింది అనమాట. అది చూసి మనం ఆ వీడియో ఒకసారి ఆయన చేత వీడియో అయితే మన ప్రేక్షకులు అందివ్వాలి అనే ఉద్దేశం వీడియో చూడడం కోసం ఇష్టం అనమాట. మన దగ్గర బిర్యానీ ఏమేమి దొరుకుతాయండి? కారం బిర్యానీ ఉంటదండి, బాయిలర్ ఉంటది, ఫ్రైడ్ రైస్ కారం బాయిలర్ ఉంటదండి, ఫ్రైడ్ రైస్ కారం బాయిలర్ అండి, దమ్ అండి. ఓన్లీ బిర్యానీ సార్? ఫ్రైడ్ రైస్ అలాగా? ఫ్రైడ్ రైస్ ఇంకా లేదండి, ఓన్లీ బిర్యానీ చేస్తున్నారు. ఇప్పుడు రైస్ అటువంటి ఏం లేదు పెట్టలేదు అంటే అది 1 నెల అవుతుంది కాబట్టి. 1 నెల అవుతుంది. నెక్స్ట్ అవి కూడా ఉంటాయి, రైస్ ఉంటది. ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందండి? బాగుంది చాలా. అంటే కోనవరం బిర్యానీ అంటే మీ ఫేస్ ఒక బ్రాండ్ అనమాట. అవునండి. అంటే మీ ఫేస్ చూసేసరికి ఇక్కడ పేరుతో సంబంధం లేదు. అక్కడ కుక్ గా కానివ్వండి, లేకపోతే మీరు పార్టీ చేసే విధానం కానివ్వండి, మిమ్మల్ని చూసి చాలా మంది అయితే ఆకర్షితులయ్యి ఇన్స్టాగ్రామ్ చూసేసి మీకు రేట్ ఎలా ఉందండి? కారం అయితే 100 రూపాయలు అండి. కారం అయితే 100 రూపాయలు అండి. మామూలు ఎవరైనా కూలి పని చేసే కారం అయితే 100 రూపాయలు అండి. బాయిలర్ అయితే 120 రూపాయలు. 120 అండి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అవైలబుల్ ఉంటుంది? 11 గంటల నుంచి అండి. ఉదయం 11 గంటల నుంచి 2:30, 3 వరకు ఉంటుంది. 2:30, 3 మధ్యాహ్నం. మళ్ళీ సాయంత్రం ఉంటుందండి? మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి. సాయంత్రం 6 గంటల నుంచి. 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 10:30. సాయంత్రం 10:30. 10:30. అంటే మీరు షాప్ పెట్టుకునే ముందు ఒక ఎక్స్ప్రెషన్ తో పెడతారు ఇక్కడ మన బిజినెస్ చేసాను. మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్ రీచ్ అయ్యారా? దాటారా? ఒక రఫ్ అడగొచ్చు లేదా మీరు అది ఎన్ని గంటలు వండగలరు వండుతున్నారు ఇక్కడ బిజినెస్? మామూలుగా అయితే ఇక్కడ మా కొత్తగా పెట్టింది కాబట్టి 1 నెల కాబట్టి ఏదైనా మా అయితే 10 కేజీలు 12 కేజీలు వెళ్తుంది అనుకున్నా. అలా అనుకున్నాను. అందుకని ఎవరిని పనులు పెట్టుకోవడం మా మిస్టేక్స్ నేను మీరు చేస్తారు సొంతంగా. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఉందండి. 50 కేజీల వరకు వెళ్తాం. బయట నుంచి ఆర్డర్ వస్తున్నాయండి? వస్తున్నాయి. ఓకే. పొద్దున్న నుంచి నైట్ సాయంత్రం వరకు 50 కేజీలు వేయగలుగుతాం. 50 కేజీలు పొద్దున. అంటే ఒక కొత్త రెస్టారెంట్ 1 month లో ఒక 50 kg రైస్ ఉడకడం అంటే చిన్న విషయం కాదు. అది పెద్ద కాన్సెప్ట్. చెప్పాలంటే గోడపల్లి చాలా బిర్యానీ ఉన్నప్పటికీ కూడా కోనవరం నుంచి ఇక్కడ బిర్యానీ పెట్టారు అనేసరికి ఇక్కడికి రావాల్సి వచ్చినారు. మీకు ఏమైనా బ్రాంచ్ ఉన్నాయండి బయట? కోనవరం ఉంటుంది, మల్లిపురం ఉంటుంది. కోనవరం అంటే మల్లిపురం ఉంటుంది. మల్లిపురం కూడా మీదే? ఓకే అండి. ఇది మీది కొత్త మంది స్టార్ట్ చేయండి. 3 అవునండి. గోడపల్లి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి ఈ బిర్యానీ ప్రియులకి ఎవరికైనా ఇది షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎట్లయినా మీరు గోడపల్లి వస్తే ఖచ్చితంగా ఒకసారి మన జేవి రెస్టారెంట్ అనమాట. గోడపల్లి నుంచి కోనవరం రోడ్లో అయితే ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది. మనం అయితే నా ఓవెన్ అయితే ఇంటర్వ్యూ చేసాం కదండి. ఆయన షాప్లో అయితే ఆర్డర్ చేసాం అన్నమాట. మనకు ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము. ఒకసారి ఈ బిర్యానీ ఎలా ఉందో ట్రై చేసి మీకు చెప్తాను అనమాట అండి. బిర్యానీ అయితే చాలా బాగుందండి. పీసులు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే గ్రేవీ అనమాట. గ్రేవీ ఇది చికెన్ కీమా మాట. అంటే మనం మటన్ కీమా తెచ్చుకుని వండుకుంటాం కదా, అలా ఉంది. కీమాతో చేసిన గ్రేవీ చాలా బాగుంది. అంటే ఈ రెస్టారెంట్ వీళ్ళు సక్సెస్ కారణం నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళ క్వాలిటీలో ఎక్కడ తగ్గలేదు, క్వాంటిటీలో కూడా రాజీ పడలేదు అనమాట. వీళ్ళ సక్సెస్కి ఇదే కారణం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు గోడపల్లి వస్తే ఒకసారి బిర్యానీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది.